అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న అండి. మనకు ఇదివరకు కాలం నుంచి కూడా కొద్దిగా మనం ముసలికాలం అవుతున్నాం అన్నప్పుడు కూడా అందరూ కూడా మన దగ్గర శ్రీరామకోటి రాస్తూ ఉంటారు. రామకోటి రాస్తూ ఉంటారు కదండి. మనకు ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ కూడా మనం శ్రీరామకోటి మాత్రమే ఎందుకు రాస్తాం? రాముల వారికే నా కోటి ఎందుకు రాస్తాము? శివకోటియో, విష్ణు కోటియో, పరశురాముల వారి కోటియో, గణపతి కోటియో రాసుకోవచ్చుగా. రామకోటి మాత్రమే ఎందుకు రాస్తామని తెలుసా ఎవరికైనా? ఇదివరకు నేను ఎవరికైనా చెప్పుకున్న వాళ్ళైతే చెప్పకండి, మిగతా వాళ్ళు ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా అండి? మీకు వచ్చి ఎప్పుడైనా వచ్చిందా? రామ 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 అని కోటి సార్లు రాస్తే మోక్షం కలుగుతుందంట. అదే రాముల వారికి ఎందుకు రాయాలి అనేది ప్రశ్న. శివకోటి, విష్ణు కోటి, పరశురామ కోటి, వరాహ కోటి, ఇన్ని మనకు ముక్కోటి దేవతలు ఒకరా ఇద్దరా? పిలిస్తే పలికే వాళ్ళు 33 కోట్ల మంది ముక్కోటి దేవతలు. అయినా రామకోటి మాత్రమే ఎందుకు రాస్తామంటే కూడా ఆ రామ అన్న పదానికి చాలా వైశిష్టము ఉంది, విశిష్టత ఉందంట. ఆ రామ అన్న పదం